హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? పటాస్ ప్రవీణ్ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం. అలాగే ఇలా మన పక్కన ఒక సుస్వాగతం, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అని చెప్తే అయిపోతుంది కదరా. అంటే నేను తెలుగు ప్రేక్షకులని బాగా అంటే తెలుగు భాషని కాపాడడానికి అన్ని చంపేస్తున్నా, తెలుగు భాషను కాపాడుతున్నా. సరే సరే, ఇలా నా పక్కన మన ఫైమా ఉంది. ఫైమాకి ఏంటంటే ఆకలి ఎక్కువ, అంటే ఆకలి వేస్తుందంట పాపం. నాకు ఫోన్ చేసింది, అరే ఆకలి అవుతుంది అనగానే నేనేం చేసినంటే సరేనే వంట వండుతా రా అని చెప్పిన. తనకి ఏంటంటే లివర్ కర్రీ అంటే చాలా ఇష్టం కదా. ఆ లివర్ బాగా తింటది. మైండ్, బ్రెయిన్, లివర్ మనుషుల్ని తినడంలో లివర్ కూడా ఇష్టమే. కోసి తినేస్తా ఎక్కువ మాట్లాడితే. అది మనుషుల్ని తినడం చాలా ఇష్టం. సో ఈ రోజు ఏంటి అని అంటే నా కోసం వంట చేస్తా అని చెప్పిండు. సో నేను కూడా ఇంకా ఇంట్లో ఎందుకు అమ్మ వంట ఎప్పుడు తినేదే కదా, వీడి వంట ఎలా ఉంటుందో అంటే ఆల్రెడీ తినేసా, చాలా సార్లు తిన్నా. బట్ కాకపోతే నాకు ఇష్టమైన కర్రీ లివర్ కాబట్టి వాడు ఎట్లా చేస్తాడు నా కోసం చూద్దాం అని చెప్పేసి వచ్చిన. సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా తొందర వంట వేస్తే వచ్చా. వేడి నీళ్లు పెడతా, పెరుగు చేస్తా, ఇంకా తోడు పెడతా, పేడ పెట్టుకో ముఖానికి. అంటే వంట వండడం అదొక ఆర్ట్. అది వండే దాంట్లో ఎంత బాగుంటుంది. నాకు ఆర్ట్ కూడా వచ్చు, నేను బొమ్మలు మంచిగా వేస్తా. అవునా? నా బొమ్మ వేసేస్తా ఈజీగా వేసేస్తా. ఈజీగానా? అట్లానే కోతి బొమ్మ వేస్తా. సరే ఈ ముచ్చట ఎందుకులే గానీ పాపం దీనికి ఆకలి అవుతుంది కాబట్టి ఫస్ట్ వంట అయితే. సో ఫ్రెండ్స్, మీరు కూడా ఒకసారి వీడియో పూర్తిగా చూడండి, వీడికి వంట చాలా బాగా వచ్చు. లివర్ కర్రీ వంటల ప్రోగ్రామ్ అనేసి అనుకోకండి. సో ఏంటంటే ఈజీ వేలో ఎలా వండాలో వీడు నేర్పిస్తాడు. ఒకసారి ఈజీ వేలో, నేను కుకింగ్ ప్రోగ్రామ్ కాదు. అంటే ఈజీ వే ఏమంటే వాళ్ళు రోజు మెసేజ్ చేస్తారు అన్న అని. బాగా ఏం రాదు, బాగా వచ్చు నాకు తెలుసు కదా. సో బ్యాచులర్ వంట, అది బ్యాచులర్ వంటనే ఎట్లా వండుతాడో ఒకసారి మనం కూడా చూద్దాం. ఓకేనా? చలో వచ్చేసి. సో రెడీ అయిపోయాం. సో టమాటాలు రెడీ అయినాం కదా, ఈ రెడీ అయినాయి అనాలి. దాంతో పాటు నేను కూడా రెడీ అయిపోయినా కదా, వాళ్ళకి చెప్తున్నా, హింట్ ఇస్తున్నా. సో ఉల్లిగడ్డలు అండ్ టమాటాలు కోసేసాడు. అండ్ ఇది లివర్. సో నాకు ఇష్టమైంది. అంటే లవర్ లేని వాళ్ళు ఎవరైనా ఎక్కువ లివర్ తినాలి. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం కదా. ఏ వెలుగొచ్చింది. నేను అన్నది ఈ వెలుగు కాదు, నా జీవితంలో వెలుగు వచ్చింది. నేను అక్కడ పోయి లైట్ వేసిన, అర్థం కదా. సో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఏం చేయాలంటే మనం దీనికి కావాల్సిన పదార్థాలు ఉప్పు, కారం, నూనె, ఎల్లిగడ్డ. మూసుకో, ఫస్ట్ గ్యాస్ ఆన్ చేయాలి. అవన్నీ కాకుండా నేను గ్యాస్ తిప్పుతాను. ఫస్ట్ కింద ఉన్న గ్యాస్ ని తిప్పుకోవాలి. తిప్పుకున్నాక పైన తిప్పాలి. ఏంది? గ్యాస్ తిప్పేది. తిప్పిన తర్వాత ఇలా కొడితే ఎలుగుతుంది. ఇదేంటంటే ఇలా కొట్టినామా, కొట్టిన తర్వాత ఇక్కడ ఉన్న గిన్నె తీసుకోవాలి. గిన్నె కాదు, బగోనా. మన ఊర్లో అందరికి గిన్నె తీసుకున్న తర్వాత ఇలా నీళ్లు ఉంటాయేమో అటు వంపుకోవాలి. నీళ్లు లేకపోతే నీ ముఖం మీద వేసుకోవాలా. ఎలా వంట ఇస్తున్నాడు మనం చూద్దాం. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు మనం కట్ చేసుకుని సన్నగా దొరుకున్న ఆనియన్స్ ఉంటాయి కదా, అవి ఇందులో వేసుకోవాలి. వేసిన తర్వాత దూరం ఉండాలి. ఎందుకంటే ఆ చిటపట అన్నప్పుడు ఆ నూనె మీద పడుతుంది. చిటపట అన్నప్పుడు డాన్స్ చేయాలి. చిటపట చినుకులు పడుతూ ఉంటే చిటపట అని అది సౌండ్ వస్తుంది. అప్పుడు ఒక గంట తీసుకుని చిటపట అని ఎందుకు వస్తుంది, పటపట అని రావచ్చు కదా. దానికి చిరాకు వస్తే అది మీదికి కూడా వస్తుంది, ముఖం మీదికి. ఇలా గెలకడ కాదు, కలపాలి మన భాషలో. ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిసేపు ఆ ఆనియన్ అనేది కొద్దిసేపు నూనెలో
వేగాలి. ఎలా వేగాలంటే దీని ముఖం ఎలా అయితే వేగిపోయింది అలా వేగాలి. ఫస్ట్ ఆనియన్ వేసిన తర్వాత ఏం చేయాలంటే మనం ఏం చెప్తాను మీదకి వస్తున్నాం కదా, ఏం చేస్తావు అంటే ఇది కొద్దిగా ఇరకటంగా ఉన్నది. ఇరకటంగా ఉంటే సైడ్ జరగచ్చు అని చెప్పచ్చు. మరి అంత నా మీద కన్ను పడితే అది కాదు కదా. ఈ కన్ను పడే బదులు ఆ నూనె పడితే ఎక్కడ ఉందంటే ఫోన్ అనుకున్నది. ఇందులో టమాటా వేసుకున్నాక పసుపు వేసుకుంటారు కదా. కాదమ్మా, నీకు తెలియదు. ఇంకా నువ్వు వండితే నాశనం అయిపోయింది కూర. అవునా? నాకు తెలియకుండా నేను ఎప్పుడు టమాటా వేసి తర్వాత వేసేదాన్ని. అవునా? ఈ పసుపు డబ్బు ఇట్లా వెనక పెట్టుకుంటాం, ఇట్లా ఫోన్ పడిపోతుంది అన్నమాట అట్లా పెట్టినప్పుడు. చూడండి, వావ్ పచ్చగుంది. పచ్చగానే ఉంటది, ఎర్రగా ఉండదు. అర్థమైందా? అరే చెప్తున్నావు. అలాగే కొద్దిగా కొద్దిసేపు దాన్ని వేగనిద్దాం. దీని తర్వాత ఏం చేయాలి? అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్. పేస్ట్ అంటే కోల్గేటా? కోల్గేట్ కాదమ్మా, అల్లం వేయాలి. అంటే పేస్ట్ కలుస్తుందా? అల్లం వెల్లుల్లి పేస్ట్ అంటే మనం నూరుకుంటాం కదనే. మరి వేయకోమా? మనం నూరుతాం కాబట్టి ఇంగ్లీష్ లో ఏమంటే జింజర్ పేస్ట్ అంటారు. జింజర్. ఎస్, జింజర్ మీన్స్ అల్లం. ఓకే డన్. సో చూసారు కదా, ఫస్ట్ నూనె వేయాలి, తర్వాత ఆనియన్స్ వేయాలి, దాని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్. ఎస్, ఇది మనది అంత పర్ఫెక్ట్ వంట అయితే కాదు, ఇది బ్యాచులర్ వంట. బ్యాచులర్ వంట. ఇది వేసుకున్న తర్వాత ఇది కొద్దిసేపు వేగాలి. సో వేగేంత వరకు కొద్దిసేపు వెయిట్ చేద్దాం. A few minutes later. దీని తర్వాత టమాటో వేసుకోవాలంట. టమాటా వేసిన తర్వాత కొద్దిగా సాల్ట్. అది నీ లాంగ్వేజ్ చెప్పచ్చు కదా నీ అక్క. ఏది పండుగ ఎంజాయ్. టమాటా వేసిన తర్వాత టమాటా వేసిన తర్వాత మనం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ అంటే ఉప్పు. ఉప్పు నువ్వు పెద్ద పప్పు. సో అప్పటి వరకు నేను మ్యాంగో తింటా, నాకు పుల్ల పుల్ల తినాలనిపిస్తుంది. కంగ్రాచులేషన్స్. వై మదరకపోతున్నావుగా. నాకోసం మ్యాంగోస్ ఇష్టం అని తీసుకొచ్చిందంట. మ్యాంగోస్ తెచ్చిన తింటాను. అరే ఎక్కడికైనా వెళ్ళొచ్చు కదా మనం మంచిగా, గోవా అది ఇది. అదే నేను కూడా చెప్తాను, వెళ్దాం అంటే నువ్వే రాదు. ఈసారి ఏం చేద్దాం, నేను మా ఇంట్లో పడుకుంటా కదా, నువ్వు మీ ఇంట్లో పడుకో, కళ్ళు మూసుకో, ఇద్దరం గోవా అనుకుందాం, వెళ్ళేసి కళలో వచ్చేద్దాం. మరి ఏదో ఒక లఫ్ట్ పని చెప్తావు. మా అందరికి ఒక డౌట్, అంటే అందరికి తెలుసు నువ్వు పటాస్కి వచ్చినప్పటి నుంచి నన్ను లవ్ చేసినావని. సో ఇక్కడికి రాకముందుకు నీ ఫస్ట్ లవర్ అంటే నీకు ఫస్ట్ లవ్ ఏమైనా ఉందా? అంటే ప్రతి ఒక్క మనిషికి మన స్కూల్ డేస్ లో గానీ విలేజ్ లో గానీ ఎవరో ఒకరు ఉంటారు కదరా. ఇక్కడ అంటే అందరికి తెలుసు, ఇక్కడికి వచ్చిన తర్వాత నీకు నాకు అటాచ్మెంట్. రాకముందుకు నాకు ఫ్రెండ్స్ ఎక్కువ. అంటే నేను ఎవరిని లవ్ చేయలేని ఫ్రెండ్స్. అంటే ఇప్పుడు బాయ్స్ ఉండేటోళ్ళు, గర్ల్స్ ఉండేటోళ్ళు. ఎట్లా అంటే మా ఊర్లో, మా చిన్న ఊరు కాబట్టి అందరం ఒకే దగ్గర. శిరీష, నడబోతుంది. పేరు చెప్తా నేను. శిరీష, సుప్రియ, శృతి, స్వీతి, పెద్ద శిరీష, చిన్న శిరీష, అమ్ములు, సంధ్య, ఇంకా చాలా మంది ఉన్నారు. ఒక అబ్బాయి పేరు కూడా చెప్పలేడు. అబ్బాయి పేరు కూడా ఉన్నది. అది చెప్పకు. అమ్మాయిలు ఎవరి మీద కనీసం ఇష్టం ఉండే చూడు, ఈ అమ్మాయికి ఇష్టం రా అన్నట్టు అట్లా. ఎట్లా అంటే అందరిని ఇష్టపడతాం, అందరి పేరు చెప్పలేం కదా.
ఇష్టపడతాం, అందరి పేరు చెప్పలేం కదా. ఏ ఇడిపోయినవే ఇప్పుడు కాదు భయపడాల్సింది, ఎప్పుడో నిన్ను చూసినప్పుడే భయపడ్డాను. ఇప్పుడు కాదు భయపడాల్సింది, ఎప్పుడో నిన్ను చూసినప్పుడే భయపడ్డాను. చూసిన ఎటు వెళ్తానవే అన్న. చెప్పు నీ ఫస్ట్ లవర్ పేరు. ఫస్ట్ లవర్లు అయితే నాకు లేదు. ఫస్ట్ అంటే నేను కంపల్సరీ చెప్పేటాను ధైర్యంగా. క్రష్ ఉండేది అంటే టీవీలో ఎవరిని చూస్తే వాళ్ళే నా క్రష్. హీరోయిన్స్ ఎవరు ఎట్లా చెప్తా. నువ్వు చెప్పే ఓకే. నేను అడిగినా ఓకే. ఇప్పుడు నాకంటే లేరు కదా, నువ్వు చెప్పు. లేరు కదా, నువ్వు కరెక్ట్ చెప్పు. నువ్వు చెప్పు చెప్పే. చెప్పు, నీకు ఫస్ట్ నీ లవర్ ఎవరు చెప్పే. ఉన్నారు లేదా? ఉన్నారు లేరా? ఉన్నారు లే అంటే ఉన్నారంటే ఎంతమంది? ఉన్నారు లే అంటున్నా. ఉన్నారు లేనా? చెప్పు, వాడు కూడా చెప్పు. బంగారం పక్కన ఉన్న రాయి కోసం ఎందుకు ఇప్పుడు మాట్లాడుకోవడం? నన్ను అడగకు, నిన్ను అడిగా, నువ్వు చెప్పు. నాకుంటే నీకు ఇంతసేపు ఆగేటోనే కదా, ఎప్పుడో చెప్పేటోనే. అంటే నేను కూడా నీకు ఫస్ట్ లవ్ కాదా? నువ్వు అలా వచ్చావా? అంటే నేను ఇప్పుడు నాకు ఎవ్వరు లేరు లవర్ ఫస్ట్ లవ్ అని అన్నాడు. నేను అన్నీ లవ్ చేసినా ఎవరిని చేయలేదు అని అన్నాడు. అలాంటప్పుడు మరి నేను ఫస్ట్ లవ్ కావాలి కదా, మరి ఎందుకు నువ్వు నాకు లేరు ఫస్ట్ లవర్? అంటే అచ్చట ముచ్చట అవన్నీ ఉంటాయి. ఎప్పుడన్నా వాళ్ళ అష్టచమ్మ ఆట ఆడుకున్నాం కదా మనం. అష్టచమ్మ ఆట కాదమ్మా, ఆడాల్సింది అమ్మ నాన్న ఆట. చిన్నప్పుడు ఆడుకున్నావు కదా నువ్వు. చిన్నప్పుడు నేను ఆడినలే కానీ అంటే చిన్నప్పుడు నువ్వేమేమి ఆటలు ఆడుకునేవాడిగా? నేను ఎక్కువ ఆడేదైతే అమ్మ నాన్న ఆట ఆడేది. నాకు క్రికెట్ అవన్నీ అయితే. సెకండ్ హ్యాండ్ లవ్ చేసి అబ్బా, నేను ఓన్లీ తిమింగలం ఆట, చేపలాట. తిమింగల అంటే నీకు మింగడమే తెలుసు. తిమింగలం అంటే కింద అందరు వాటర్ లో సహజీవనం చేసేవాళ్ళం. అరుగు ఉంటది కదా, అరుగు మీద మేము ఉండేటోళ్ళం. అరుగు కిందనేమో మొత్తం సముద్రం అన్నమాట. తిమింగలాలు తిరుగుతుంటాయి. మేము ఒక నైట్ రియల్ తిమింగలమా లేకపోతే మేమే. ఇప్పుడు నువ్వు అరుగు మీద ఉన్నావు, నేను తిమింగలం ఇట్లా అనుకోండి కదా. తిమింగలం అంటాను ఏంది? తిమింగలంకి వాయిస్ ఇట్లానే వస్తుంది, దాన్ని మిమిక్రీ వేస్తుంది. ఇన్నా అదే అంటే రాత్రి ఏమైతుంది అని అంటే అయితే మింగుతావు నువ్వే మింగుతావు నాకు. ఇగో మేము ఏం చేస్తాం, నాకు 2 పిల్లలు అన్నమాట. అవునా? ఎక్కడ ఉన్నారు? చూడంగానే డౌట్ వచ్చింది. ఏరే ఇది ఆట. అయితే మేము 2 పిల్లలు ఏం చేస్తా అంటే రాత్రి దూపెత్తుందమ్మా అంటే, అది అక్కడ సముద్రం ఉందిరా, వెళ్ళి నీళ్ళు తీసుకొస్తా అని దియంగానే అది వచ్చి తిమింగలం కాలు పట్టుకునేది. నాకు తిమింగలాన్ని పట్టుకోవాలని చాలా ఆశ. నేను కాదు తిమింగలం. ఎవరు నువ్వు? నేను అమ్మని. అమ్మవా? మన పిల్లలేరురా? నేనే కదా డాడీ. డాడీ లేదు నాకు అప్పుడు. నేను పిల్లలు ఎట్లా వచ్చింది? కన్న తర్వాత చచ్చిపోయిండు. అది ఏమైంది తెలుసా? అంత ఏమైందంటే వాటర్కి వెళ్ళేసరికి కాలు పట్టుకునేది రా తిమింగలం. తిమింగలం పట్టుకుంటే బిడ్డ అనగానే తీసి తిమింగలమే. అయితే ఆ పిల్లలు వచ్చి కాపాడే వాళ్ళు, కానీ నేను చచ్చిపోయేదాన్ని. వాళ్ళందరూ అమ్మ అని ఏడ్చేటోళ్ళు. అప్పుడే ఏడుపు నాకు వచ్చింది తెలుసా? ఇప్పుడు జబర్దస్త్ లో ఏడుస్తాను అని, అప్పుడు ఇట్లనే ఏడ్చేదాన్ని. నా కూతురు అనాథలు అయిపోతాడు అమ్మా.
కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది, చేసేసిన. మరి తనకు నచ్చుతుందో నచ్చదో ఆగండి ఒకసారి సార్, తిని నేను కొంచెం చెప్తే taste బాగుంటది. చేసి ఒకసారి చెప్తా. దిస్ ఇస్ మై కర్రీ, లివర్ టమాటో కర్రీ. ఒక నిమిషం టేస్ట్ చేసి చెప్తా. చూడు సరే. అంత కాకుండా చెప్పు ఫస్ట్. లేదా చాలా బాగుంది. నువ్వు చేసిన తర్వాత ఇంకా దానికి అడ్డే చూడు. అనుకోకుండా నీ ఎద నిండా పొంగింది ప్రేమ. లక్కీ మీ లక్కీ. అదే అయ్యో ప్రేమ ఓ ప్రేమ మన నీడల రంగు నేడే కలిసెనే. అయితే మాత్రం అయ్యో వాటర్ తాగు. చాక్లెట్ తీసుకురావాలని జలుబుకి ఆవిరి పట్టాలి. నేను ఒక్కదానే కదా. ఇద్దరు పడితే పోద్ది. ఇంకా చెప్పు. ఇంకా అంటే ఇప్పుడు నా ఛానల్ అయితే ఇప్పుడు ఎన్ని రోజులు అన్న 5 అనేసి అడిగిల్లు. 5 వచ్చింది. ఇప్పుడు వచ్చిన తర్వాత వచ్చింది కాబట్టి ఇప్పటి నుంచి చేసే వీడియోలన్నీ తగ్గకుండా కొద్ది మంచిగా చేస్తాం, బాగుంటున్నట్టు. చూసారు కదా ఫ్రెండ్స్, వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే గట్టి కొట్టండి. అలాగే నా ఛానల్ తో పాటు 5 ఛానల్ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మమ్మల్ని సపోర్ట్ చేస్తూనే ఉంటారని మేము అనుకుంటున్నాం. సో ఇలాగే సపోర్ట్ చేయండి. మంచి మంచి వీడియోస్ తో మీ ముందుకు వస్తాం. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. బాయ్.